వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను ఈవో శ్యామలరావుతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. ముందుగా బాలాజీ నగరంలోని కమ్యూనిటీ హాల్ కు చేరుకుని అక్కడ స్లాటెడ్ సర్వదర్శన టోకెట్లు జారీ చేసే కేంద్రాలను తనిఖీ చేశారు. వైకుంఠ ఏకాదశికి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10 రోజులకు గాను అన్ని రకాల ఏర్పాట్లలో ముందు 3 రోజులు ఎస్ఎస్డి టికెట్లు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 1,40,000 టికెట్లు ఎస్ఎస్డి టోకెన్లు కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తిరుమల లోకల్ వారికి కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. విఐపీల కోసం వాళ్ళ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్, అలాగే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వారికి. అలాగే అన్నమయ్య భవనంలో ఏర్పాట్లపై టీటీడీ జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో శ్యామలరావు టికెట్లు, టోకెన్లు ఉన్న వారికి వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు. వీఐపీలు వచ్చే క్రమంలో ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కాగా దాదాపు 7 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు.